ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, వెంకటరమణి, జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్, అనుష దంపతులతో కలిసి సుజనా చౌదరి ప్రచారం చేశారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను సుజనా చౌదరి పంపిణీ చేశారు. జగన్ లాంటి నియంత్రణతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యాలు పరిశీలించి ప్రయత్నలోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 43వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోటెత్తిన భవానీపురం కిక్కిరిసిన రహదారులు. ఆదివారం భవానీపురం 42, 43 డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భవానీపురం, లలితానగర్, టెలిఫోన్స్ కాలనీ, రైతు బజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకు వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు.